ఏది నీ క్రైస్తవ జీవితం? నీ భక్తి జీవితం ఎక్కడ? ప్రార్థన చేయమంటే యాసిరిక, పాట పాడమంటే రాదా, వాక్యం చదవమంటే వారానికి ఒక్కసారా? ఎన్ని మార్లు ప్రార్థిస్తున్నా? ఎన్ని మార్లు వాక్యాన్ని ధ్యానిస్తున్నా? ఎన్ని మార్లు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్నా? భక్తుడైన దావీదట దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు, దినమునకు 3 మార్లు ప్రార్థన. అట్టతోడే పడిపోయాను. అమాసకు పుణ్యానికి ప్రార్థన చేర్చవే, నువ్వు దొరకవా? నీ బట్టలు దొంగిలించడా? దిగంబరత్వంలో నిన్ను నిలవబెట్టడా? వాడు ఎలాంటి వాడో తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు చెబుతున్నాడు, దొంగతనమును చేయడానికే వస్తాడు. నీలో ఉన్న భక్తిని వాడు దొంగిలించేస్తాడు.